మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ధరణి పోర్టల్ పై ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ధరణి కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ధరణిలో సమస్యలపై తాము సిద్ధం చేసిన మధ్యంతర నివేదికను అందించనున్నారు కమిటీ సభ్యులు. ఇక పోర్టల్ పేరు మార్పుతో పాటు అందులో చేయాల్సిన మార్పులను సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు కమిటీ సభ్యులు. చిన్న చిన్న మార్పులతో పరిష్కారమయ్యే వాటిని మధ్యంతర నివేదికలో చేర్చింది ధరణి కమిటీ. గతంలో పట్టా ఉండి ధరణి వచ్చిన తర్వాత ఫారెస్ట్ దేవాదాయ శాఖ భూములుగా జాబితాలో ఉన్న వాటికి వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేయాలని ధరణి కమిటీ నివేదికలో పేర్కొంది. ధరణి సమస్యలపై పలు శాఖల అధికారులతో పాటు కలెక్టర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది ధరణి కమిటీ. దేవాదాయ శాఖతో పాటు అటవీ శాఖతో సమావేశమై ధరణి సమస్యలపై ప్రధానంగా ఆరా తీశారు. ధరణి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాటిని సాల్వ్ చేయడానికి ఏం చేయాలనే అంశాలను సేకరించారు. ధరణి రిజిస్ట్రేషన్లలో భారీగా లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ధరణిలో ఉన్న సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు తీసుకుంటే బాగుంటుందనే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇలా ధరణి సమస్యలపై దృష్టి పెట్టిన కమిటీ రాష్ట్ర సర్కార్కు మధ్యంతర నివేదిక ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ నివేదిక ఆధారంగా ధరణిలో ఎలాంటి మాడ్యూల్స్ చేంజ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక సీఎం రేవంత్ సమావేశం, అదేవిధంగా ధరణి పోర్టల్ కమిటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, చూస్తున్నాం ధరణిని సమూలంగా మార్పు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కమిటీని కూడా నియమించారు. ఈ రోజు సమావేశంలో అసలు ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు ప్రేమ్? 11:30కు ధరణి కమిటీ దాంతో పాటుగా ఏదైతే ఆ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. ముఖ్యంగా ధరణి మీద మొదట కాంగ్రెస్ ప్రభుత్వ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ధరణి ద్వారా వచ్చినటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాను గెలవడంలో ధరణి సమస్యలకు సంబంధించిన విషయాన్ని చేర్చడంతో కొంత వారికి సానుకూలమైన ఓట్లు పడ్డాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజుల్లోనే ధరణికి సూచించినటువంటి సమస్యలపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ దాదాపుగా ఉన్నటువంటి 33 మాడ్యూల్స్లలో ధరణి ద్వారా ఏర్పడేటువంటి ప్రతి సమస్యను కూడా గుర్తించిన తర్వాత ధరణి కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చింది. ముఖ్యంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడేటువంటి దాదాపు 70 రోజుల్లో గతంలో ధరణి ద్వారా ఏర్పడేటువంటి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి దాదాపు 3 లక్షలకు పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా కమిటీ ప్రభుత్వానికి సూచించేది ఒకటే, అప్లికేషన్స్ పెట్టుకున్న వారి సమస్యలను మొదటగా పరిష్కారం చేయాలి, లేకపోతే మనం ప్రభుత్వంగా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత మనం అమలు చేయాలంటే మొదటగా ఫస్ట్ అప్లికేషన్ చేసుకున్నటువంటి వారన్నిటి సమస్యల పరిష్కారం కోసం అడుగు ముందుకేయాలి. దాంట్లో భాగంగా ఈరోజు ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే ధరణికి ముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చైన్ సిస్టమ్ని గ్రామాల నుంచి జిల్లాల నుంచి ఏదైతే CCLA వరకు ఒక చైన్ సిస్టమ్ ఉండేది. ఆ చైన్ సిస్టంలో భాగంగా ఒక గ్రామంలో ఒక రైతుకి పట్టాదారు పహానికి సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకము, పహానికి సంబంధించినటువంటి విషయంలో ఒక సమస్య వస్తే విఆర్ఓ ద్వారా MRO దగ్గరికి, ఆ తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే RDO దగ్గరికి, ఆ తర్వాత జేసీ, కలెక్టర్, ఆ కమిషనర్ తర్వాత CCLAకి వచ్చేది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సమస్య పరిష్కారం చేసే విధంగా ఆనాడు చైన్ ప్రాసెస్ ఉండేది. కానీ ధరణికి ముందు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత గ్రామాల్లో భూ సమస్యలు కానీ లేకపోతే ధరణి సమస్యలను పరిష్కారం కోసం తీసుకెళ్లేటువంటి చైన్ ప్రాసెస్ లేకపోవడమే పెద్ద సమస్యగా మారింది. దాన్ని ధరణి కమిటీ మొదటగా గ్రామాల్లో ఒక రెవెన్యూ వ్యవస్థను చూసుకోవడం కోసం ఒక వ్యక్తిని నియామకం చేయాలి. అది విఆర్ఓని నియమిస్తారా, లేకపోతే లేదన్నా పేరు మార్పు చేసుకొని ఇంకేదన్నా ఎవరైనా పెడతారా, ఫస్ట్ దాన్ని చూసుకోవాలని చెప్పేసి కమిటీ చెప్పింది. దాంట్లో భాగంగా ఈరోజు దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక ధరణికి కనుక మనం చూసుకుంటే మొదటి నుంచి కమిటీ సభ్యులు కానీ లేకపోతే భూ నిపుణులు చెప్పుకుంటూ వచ్చేది ఏంటంటే దేశవ్యాప్తంగా భూ సమగ్ర సర్వే చేసుకుంటూ వస్తున్నాయి చాలా రాష్ట్రాలు. అట్లా మన రాష్ట్రంలో కూడా ఒక భూమికి సంబంధించినటువంటి సమగ్ర సర్వే చేస్తేనే గతంలో మొదటి నుంచి దాదాపు దేశంలో ఉన్నటువంటి భూ కమతాలకు సంబంధించి కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కమతాలకు చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకోసం అంటే మన దగ్గర వక్ఫ్ భూములు ఉంటాయి, అటవీ భూములు,
పోడు భూములు, దాంతో పాటుగా మిగతా దేవాదాయానికి సంబంధించినటువంటి ఈ భూములన్నీ కూడా మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రానికి ఒక తేడా ఉంటుంది. ఇక వక్ఫ్ భూములకు వచ్చేసరికి దేశంలో చాలా రాష్ట్రాలు చాలా తక్కువగా ఉంటుంది, మన రాష్ట్రంలో ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. వీటి క్లారిఫికేషన్ లేకపోతే వీటి లెక్క తేలకపోతే భూ సమస్యలు కానీ మిగతా పరిష్కారం కావడానికి లేదు. ఎందుకోసం అంటే ఇప్పటికీ పోడు భూములకు సంబంధించి, అడవి భూములకు సంబంధించి రెవెన్యూ దగ్గర ఒక లెక్క ఉంటే ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ దగ్గర, దాంతో పాటుగా అటవీ శాఖ దగ్గర వేరువేరుగా లెక్కలు ఉన్నాయి. ఫస్ట్ వాటిని క్లారిఫికేషన్ చేయాలి, వాటిని క్లారిఫై చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాతనే కొంత సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మరొకవైపు ఈరోజు ఈ 33 మాడ్యూల్స్లలో గతంలో తీసుకున్నటువంటి పట్టా పహాడీలు పాస్ పుస్తకాలలో కనీసం పేర్లు మార్పు కూడా, పేరు తప్పు పడితే పేరు మార్చడానికి కూడా ఎంఆర్ఓకి ఆర్డీఓకి అవకాశం లేదు. ఇప్పుడు చైన్ ప్రాసెస్లో భాగంగా గ్రామాల్లో విఆర్ఏ, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, జేసీ ఇట్లా ఎవరికో ఒకరికి పట్టాదారు పాస్ పుస్తకాలలో పహాడీలలో తప్పులు పెడితే వాటిని చేంజ్ చేయడానికి అవకాశం ఇస్తేనే ఈ ధరణిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే కమిటీ సూచించింది. చూడాలి మరి ఈ రోజు సమావేశం తర్వాత ధరణి పోర్టల్ పేరు మార్పు, దాంతో పాటుగా కొన్ని మాడ్యూల్స్కు సంబంధించిన వాటిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. వంశీ, థ్యాంక్ యూ.